జగనే వస్తాడు. ఎందుకని జగన్ గారు? అతను చేసిన పనులు మంచిగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్ని పథకాలు ఎలా ఉన్నాయి. అందుతున్నాయి మీకు? మాకు బాగా నాకు పింఛన్ ఉంది, మాకు అమ్మ ఒడి ఉంది, మా ఇద్దరి మనవరాలకి అమ్మ ఒడి పడుతున్నాయి, మా ఆడవాళ్ళకి 18,000 వస్తాయి. అది అంటే ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు? మళ్ళీ కాసే అవుతాడు. ఆయన మంచి పని చేస్తున్నాడు. కాసుకి తిరుగుతుండు, పాప శ్రమపడి తిరుగుతుండు, కానీ ఆయన అవుతాడు. ఆయన ఆ, అంటే గర్వం ఉండిద్ది కదా ఒక మనిషికి, ఎమ్మెల్యే అవన్నీ రాజకీయాలలో మామూలుగా ఉండే. గర్వపడడం జరుగుతుంది. గర్వం లేదు, మేము ఎప్పుడు కలుతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం కదా, గర్వం ఏమి లేదు. నార్మల్ గానే ఉంటుంది. నార్మల్గానే ఉంటాడు. మరి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవగలను అని చెప్పేసి నేనే గెలుస్తానని చెప్పేసి టీడీపీ అభ్యర్థి అంటేనే భయం జనానికి. అతను భయభ్రాంతులు చేశాడు జనాన్ని. ఎందుకని? మైనింగ్లో వాళ్ళు టీడీపీ నన్నాళ్ళు ఊళ్ళు కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, నరుక్కోటాలే అమ్మ. ఇప్పుడు ఏముంది? ప్రశాంత హింసం లేదు, ప్రశాంతంగా ఉంది. అహింసా మార్గంలో నడిపిస్తున్నారు మరి కాశీ మహేష్ రెడ్డి గారు. పర్వాలేదు, చాలా వరకు 99% మరి పర్వాలేదు. ఎన్ని అదే ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారంటే బాగా అందరికి మంచి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మేలే జరుగుతుంది కదా, జరగనుంది. మా ఈ కాయల బండ్లకి ఇచ్చాడు, మరి మంగళోళ్ళకి ఇచ్చారు, టైలర్కి ఇచ్చారు, ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు. ఎవరైనా ఇచ్చారా? ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదుగా. అంటే ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండాలి. అంటే వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ కాళ్ళ కదా చెప్పు కింద రాకుండాలనే తప్పు కదమ్మా. ఈ పథకాలు ఇస్తే వ్యాపారాలు చేసుకుంటుండ్రు, బతుకుతుండ్రు. మరి అంటే ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరమ్మ పట్టించుకునేది? ఎవరు పట్టించుకోరు. అతను తెలంగాణలో చేస్తే చెప్పాలి, ఇక్కడ చేస్తే 2 సార్లు ఊడిపోయి. ఎందుకు ఆయన? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, కానీ నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ఉన్నదమ్మాడ. జగన్ గారు గెలుస్తారు. ఇప్పుడు జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటారా? ఏం ఎఫెక్ట్ ఉందండి? ఇంకా సీట్లు పెంచి వస్తాయి. 160 దాకా వస్తాయి. ఈసారి పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు రావచ్చు? ఏ పర్సెంటేజ్ తక్కువ అమ్మా, 2% కూడా ఉండదు. అది మరి ఎట్ట చేస్తారో, వాళ్ళు కలుగుతారో ఏందో మనకు తెలియదు. దాన్ని బట్టి